నమస్కారం. ఈరోజు మనం స్పిరునోలాక్టోన్ గురించి తెలుసుకుందాం. ఇది హృదయ సమస్యలు మరియు బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పీసీఓఎస్ రుగ్మత లక్షణాలు, ప్రత్యేకంగా అవాంఛిత రోమాలను పెరగడాన్ని నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్పిరునోలాక్టోన్ టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. భోజనం తర్వాత నీటితో తీసుకోవాలి. డోస్ సాధారణంగా 50 నుండి 200 మిల్లీగ్రాముల మధ్య ఉంటుంది. రోమాలు పెరగడం లాంటివి తగ్గించడానికి ఎక్కువ డోస్ అవసరం పడవచ్చు. స్పష్టమైన మార్పులు కనిపించడానికి 6 నెలల వరకు మందు తీసుకోవాలి. కానీ డోస్ మార్చే ముందు లేదా మందు ప్రారంభించే ముందు మీ డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి. స్పిరునోలాక్టోన్ ఆల్డోస్టెరాన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ శరీరంలో ఉప్పు మరియు నీటి స్థాయిలను నియంత్రిస్తుంది. స్పిరునోలాక్టోన్ ఆల్డోస్టెరాన్ స్థాయిలను తగ్గించి ఫ్లూయిడ్ రిటెన్షన్ మరియు వాపును తగ్గిస్తుంది. స్పిరునోలాక్టోన్ ఆండ్రోజెన్ రిసెప్టర్స్ను బ్లాక్ చేస్తుంది. ఆండ్రోజెన్స్ అనే పురుష హార్మోన్స్ అవాంఛిత రోమాలు మరియు మచ్చలకు దారితీస్తాయి. స్పిరునోలాక్టోన్ ఆండ్రోజెన్స్ని బ్లాక్ చేయడం ద్వారా ఇటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. చాలామందికి ఎటువంటి ఇబ్బందులు కలగవు, కానీ కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు. కామన్ సైడ్ ఎఫెక్ట్స్: బ్రెస్ట్ పెయిన్, సక్రమంగా లేని పీరియడ్స్, తల తిరగడం. తక్కువగా కనిపించే సైడ్ ఎఫెక్ట్స్: చర్మంపై ర్యాషెస్, అలసట, తలనొప్పులు, లిబిడో తగ్గడం. డయూరెటిక్ కాబట్టి అధిక మూత్ర విసర్జనకు దారితీయవచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గర్భవతులు లేదా ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకునేవారు స్పిరునోలాక్టోన్ వాడకూడదు. అడిసన్స్ డిసీజ్ లేదా కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా వాడకూడదు. ఈ మందును ఉపయోగించేవారు తప్పకుండా గర్భనిరోధక పద్ధతులు వాడాలి మరియు మద్యపానం పరిమితం చేసుకోవాలి. ఈ కామిక్ ద్వారా మీరు స్పిరునోలాక్టోన్ మరియు పీసీఓఎస్ రుగ్మత గురించి తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. ఇది పురుష హార్మోన్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి అవాంఛిత రోమాలు పెరగడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా మీ డాక్టర్ను సంప్రదించండి. ధన్యవాదాలు.